రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అంటే బాక్స్ ఆఫీస్ ముందు 100 కోట్ల కలెక్షన్స్ పక్కాగా వస్తాయి. అందుకే ప్రభాస్తో సినిమాలు చేసే నిర్మాతలు కూడా బడ్జెట్ విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయరు. బడ్జెట్ పెరిగినా పర్లేదు కానీ క్వాలిటీ ఇంపార్టెంట్ అంటారు. అందుకు తగ్గట్టే ప్రభాస్ సినిమాలు 100 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్నాయి. బాహుబలి నుంచి ఆయన చేసే ప్రతి సినిమా ఇదే స్థాయి పెట్టుబడితో రూపొందుతున్నాయి. ముఖ్యంగా ఆదిపురుష సినిమాను ఏకంగా 500 నుంచి 600 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. ఇటీవల రిలీజ్ అయిన కల్కి సినిమా కోసం కూడా ఇదే స్థాయిలో ఖర్చు పెట్టారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు మరో ప్రాజెక్ట్ కూడా ఈ లిస్ట్లో చేరిపోయింది. అదే స్పిరిట్. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలతో హ్యాట్రిక్ సక్సెస్ సాధించిన సందీప్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. అందుకే ఈ స్పిరిట్ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ సిరీస్తో కలిసి సందీప్ రెడ్డి 500 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో మూవీ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న రాజాసాబ్ కూడా 400 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతుందని టాక్ నడుస్తోంది. సలార్, కల్కి 2898 AD సీక్వెల్స్ బడ్జెట్ కూడా భారీ మొత్తంలో ఉంటాయని అంటున్నారు. బాహుబలి తర్వాత సాహోను ఏకంగా 350 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు. దీనికి బానే వసూళ్లు వచ్చాయట. ఆ తర్వాత దాదాపు 200 కోట్లతో వచ్చిన రాధేశ్యామ్ మాత్రం బోల్తా కొట్టింది. అనంతరం వచ్చిన ఆదిపురుష్ కూడా నెగిటివ్ టాక్తో పాటు కలెక్షన్స్ పరంగానూ తీవ్రంగా నిరాశపరిచింది. కానీ ఆ తర్వాత వచ్చిన సలార్తో ప్రభాస్ సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ఈ చిత్రం 270 కోట్లతో తెరకెక్కగా ఏకంగా 600 కోట్లకు పైనే వసూళ్లు వచ్చాయి. ఇక కల్కి 2898 AD గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 550 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి ఏకంగా 1200 కోట్లకు పైనే ఖాతాలో వేసుకుంది.